యోహాను సువార్త 13:26 యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోధా ఇస్కరియోతు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ యోధా ఇస్కరియోతు చివరి 3.5 సంవత్సరాలు పరిచర్యలో బలంగా ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉండి ఎంతవరకు యేసయ్యను అమ్ముకోవాలి, 30 ఎండి నాణ్యాలకి యేసయ్యను అమ్ముకోవాలి ఈ మాట తప్ప ఇంకొక మాట తన మనసులో రావట్లా. యేసయ్యను అమ్ముకునే అంత చెడుతనం ఎందుకు వచ్చిందంటారు? తానా అంటే తందాన అనేవాడు ఉంటేనే కథ ముందుకి వెళ్ళద్దే. ఇదిగో ఈ యోధా ఇస్కరియోతుని మీరు గమనిస్తే వీడి తానా అంటే తందాన అనేవాడు ఒకడున్నాడు. వాడు సాతానుడు. వాడు శరీర సంబంధమైన బలహీనతలు అడ్డం పెట్టుకొని మనిషిని అడ్డంగా మోసగిస్తాడు. నీకే అనిపిస్తుంది ఏమనంటే, అదేంటి నేను ఇట్లా మాట్లాడానేంటి, అదేంటి నేను ఇట్లా చేశానేంటి అంటే నీ కళ్ళు తెరవబడేసరికి వాడు కళ్ళు మూసి ఎక్కడొకక్కడ కొడతాడాడు. అందుకే వాడి గురించి రాయబడింది శోధకుడు అని రాయబడింది. శోధకుని దగ్గర ప్రార్థనా పరులు ఎప్పుడు ఎట్లా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. దేవుని పిల్లలుగా మనం మందం మధ్యలోనికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా కొన్ని రకాలుగా మనలను అలర్ట్ చేయడం కోసం కొన్ని శోధనలు పెడతారు. మనమేమనుకుంటామంటే, ఇదేంటి నాకు వచ్చింది, ప్రార్థన చేస్తాను నాకు వచ్చింది, ప్రార్థన చేస్తాను నాకు వచ్చింది, మునుగుతూ ఉంటాం. అయితే నేను ఒక మాట చెప్తున్నా, శోధన సహిస్తూ భరిస్తూ ఆ శోధనకు గొనుగుడు సనుగుడు లేకుండా నమ్మకంగా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఆత్మలో అలర్ట్గా ఉంటారు, చురుకుగా ఉంటారు. మనోడికి ఈ శోధనల సంగతి ఏం అవసరం లేదు, విశ్వాసంలో నిలబడవలసిన అవసరం ఏమీ లేదు. వాడికి నచ్చినట్టు, వాడికి మెచ్చినట్టు, వాడు అనుకున్నట్లు, వాడు మూర్ఖత్వాన్ని బట్టి వాడు బ్రతకటమే నేర్చుకున్నాడు తప్ప ఈ 3.5 సంవత్సరాలు నా దేవుడు ఎలాంటి వాడో, ఆయన కొరకు నేను ఎట్లాగా జీవించాలో, చివరిలో నాకేం ఆశీర్వాదాలు ఉంటాయో ఈ 3 మాటలు మర్చిపోయాడు వాడు. అందుకోసమే ఈ 3 మాటలు వాడు మర్చిపోయి బ్రతుకుతూ ఉన్న కారణాన్ని బట్టి సాతానుడు పొంచి చేసుకొని కూర్చున్నాడు. ఎంతమంది దగ్గర? 11 మంది దగ్గర కాదు. వాళ్ళు ఏదైనా ఉంటే కుండబాద్దలు కొట్టినట్టు అడిగేవారు, మాట్లాడకుండా కూర్చునేవారు. వీడు అట్లా కాదు, 4 రకం అన్నమాట. సోమరి వాడిని సాతానుడు ఏం చేశాడు అంటే పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు మనసులో ఒకటి ఉంది, యేసయ్యని 30 నాణ్యాలకు అమ్ముకోవాలి. అందుకే 21వ వచనం అంటాడు, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి ఒకడు నన్ను అప్పగించును. 24వ వచనం, ఎవరి గురించి చెప్పానో సీమోను పేతురు కనుసైగలు చేసుకున్నారంట. ఏంట్రా బాబు మనమా అని. 25వ వచనంలో అతను రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను కాదు అన్నాడు. ఇలాగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉండగా వీడు మాత్రము అస్థిరమైన మనస్సుతోటి, అప్పగించాలనే స్థిరమైన మనసు, దేవుని కొరకు జీవించాలనే అస్థిరమైన మనసుతోటి వీడు జీవిస్తూ ఉండగా జరిగింది ఏంటంటే, యేసయ్య రొట్టె ముక్క ముంచి వాడికి ఇవ్వగానే రాయబడిన మాట మీరు గమనిస్తే, సాతాను 27వ వచనంలో సాతాను వానిలో ప్రవేశించెను. ఈరోజు నేను రొట్టె ఇవ్వబోతున్నా, మీలో ఎవరిలోకి సైతాను వస్తాడో జాగ్రత్త. అదేంటి అయ్యగారు నాకు ముందే భయం పెడుతున్నారు, ఇప్పుడు నేను తీసుకుంటే నిజంగా వాడు వస్తే సంగతి ఏంటంటారా? ఆడు వచ్చేది ఎట్లాంటి వాళ్ళకి వస్తారో 3 మాటలు చెప్పేసి ముగించేస్తా ముచ్చటగా. రండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో దేవుని మహిమ కొరకు బ్రతికే వారు ఏం చేయాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనం అపోస్తలుడైన పౌలు గారిని అడిగితే చెప్తారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం. అమ్మా 3 సమర్పణలు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఆ రొట్టె తీసుకోకుంటే సైతాను నాలోకి రాకూడదు అన్నయ్య గారండి, నేను యేసయ్యను అమ్ముకోకూడదండి, యోధా ఇస్కరియోతు వలె నేను ఒక మంచి వ్యక్తిగా ఉండాలి, ఆత్మీయ వ్యక్తిగా ఉండాలి అని నీవు అనుకుంటే ఈ 3 మాటలు నీ మనసులో పెట్టుకో, త్వరగా ముగించేస్తా. దేవుని అమ్ముకోకుండా నమ్ముకొని నమ్మకంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నీ శరీరం నీది కాదు. మా అమ్మ ఇదేంటండి అయ్యగారు, నా శరీరం నాది కాదు అంటారేంటి?
అమ్మో మీరు అట్ట అనమాకండి అయ్యా, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దేవుని బిడ్డవైతే నువ్వు చేయవలసిన ఒక శ్రేష్టమైన పని, నాకు దేవుడు కావాలి, దేవుడు నాతో ఉండాలి, నేను దేవునితో ఉండాలనుకుంటే ఇప్పుడు పౌలు గారిని అడిగితే, ఓ రోమీయులారా, మీతో నేను చెబుతున్న మాట వినండి. మీరేం చేయాలి? మీ శరీరాలు సజీవ యాగాలుగా దేవునికి సమర్పించుకోండి. నేను దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమలాడుతున్నా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగాలుగా. శరీరం ఈయటం అంటే ఈయటం కాదు. శరీరం ఈగిపోతే శరీర సంబంధమైన కొన్ని బుద్ధులు ఉంటాయి. అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, వాత్సల్యతనం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కుట్ర ఉంటుంది. చాలామంది వీటితోటే బలారాధన చేసుకుంటారు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చదువు. మీకు ఆజ్ఞించుచు మెచ్చుకొనును, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని విరుచున్నాను. కొంత మట్టికి అది నిజం. ఏనండి, వాళ్ళలో పాలు పొందే వాళ్ళకి ఏమందంట, అమ్మా నోరు తెరవండి అమ్మా. ఏమన్నాయి మనకి? లక్షలా? అమ్మో బాబోయ్, లక్షలుంటే బంగారం కాదండి అన్నయ్య గారండి. వాటి వలన మనకి ఏ ఇబ్బంది ఉండదు, లక్షణంగా బ్రతికేస్తాం. కానీ మీలో కొంత మట్టుకు నిజం. ఏంటి నిజం అయ్యా అంటే, మీలో కక్షలు పెట్టుకొని బలలో చేయి పెడుతున్నారు. దేవుని వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గం కంటే కూడా పదునైంది. దేవునికి స్తోత్రం. హెబ్రీ 12:4 ప్రకారంగా దేవుని వాక్యం సజీవం గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా దూరి ప్రాణాత్మలను, కీళ్ళను, మూలుగులు విభజించేటట్టు దూరి సరిచేస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని అంగీకరించిన వారు నీకు అనుకోకూడదు, ఈ వాక్యాన్ని అంగీకరించిన వారు నాకు అనుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొరింథీ సంఘ పట్టణస్థులు ఎలాంటి వారు అంటే, ఇది నీకు 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 అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, అయితే వాళ్ళల్లో వాళ్ళకే కక్షలు, భేదాలు ఇవన్నీ ఉండటం అపోస్తలుడైన పౌలు గారికి ఇష్టం లేదు. మీరు చాలామంది కక్షలు కలవని నేను వినుచున్నాను, కొంత మట్టికి అది నిజమని నమ్ముచున్నాను. కాబట్టి యోగ్యులెవరో కనబడినట్లు భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరు కూడి వచ్చుటకు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు. మీరు భోజనం చేయనప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా వెళ్తున్నాడు, తింటున్నాడు, అది మంచిది కాదు. ఎక్కువ తిన్నవాడు తాగినవాడు మత్తుడు అవుతున్నాడు, మిగతా వాడు ఎంటీగా ఉంటున్నాడు. అట్లా ఉండకూడదు. తినటానికి మీ ఇళ్ళు లేవా? కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మీ శరీరాలను దేవునికి సమర్పించుకోవాలని దేవుడు చెప్పాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను దేవుని కొరకు నిలబడుతున్నాను అనుకుని నీవు మొట్టమొదటి మాట, ఈ శరీరం నీది కాదు, దేహమో నాది కాదు. అదేంటి నాది? నా దగ్గర ఉన్నప్పుడు నాదే కాదా? అబద్ధం ఆడతారేంటి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేహం నాది అన్న వాళ్ళంతా కూడా ఎవరండి? శరీర సంబంధులు, లోక సంబంధులు, క్రీస్తు వారు కాదు. క్రీస్తుతో వారికి సంబంధం లేదు. అందుకే ఇందులో ఏముండకూడదు? కక్షలు, అసూయలు, ద్వేషాలు, భేదాలు, అనేక రకాలైనటువంటి చెడుతనం అనేది ఇందులో ఉండకుండా, ఓ రోమీయ ప్రజలారా, రోమా సంఘస్థులారా, ఓ రోమీయులారా, మీరు మీ దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. ఇది మీకు యుక్తము, ఇది పరిశుద్ధమును, దేవునికి అనుకూలంగా చెయ్యండి మొట్టమొదటిగా. ఆ తర్వాత ఈ దేహాన్ని దేవునికి అప్పగించండి అన్నాడు. ఇక దేవునికి అప్పగించామనుకో ఎట్లా ఉంటా? చిన్న బిడ్డ మనసు ఉంటుంది. అదేంటక్క అది అలా తిడుతుంటే నువ్వు ఊరుకుంటున్నావేంటి? నేనైతేనో దాన్ని తన్నేవాడిని అని చెప్తుంది పక్కన ఉండాము లోకస్తురాలు. అప్పుడు నీకేమవుతుంది? నాకు తన్నాలనే ఉంది కనుక బైబిల్ ఉండిపోయింది అనకూడదు. మనస్ఫూర్తిగా క్షమించానులే, దాని కర్మ. దేవుడు తనను శిక్షిస్తాడు, నేను ఎందుకు చేయి చేసుకోవాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మనసు వస్తుంది కనుక మనం ఎవరమంట?
మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, ఏమని? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరెరుగరా అన్నాడు. అమ్మ, మనం ఎవరమంట? దేవుని ఆలయంలో కుళ్ళు ఉంటుందా? కుట్ర ఉంటుందా? కుతంత్రం ఉంటుందా? వారసలేనితనం ఉంటుందా? కక్ష ఉంటుందా? భేదం ఉంటుందా? అందరూ ఒకే మనసుతో మీరంతా రొట్టెలో పాలు పొందుతున్న మీరంతా ఈ మనుషులు వేరే, ఏక తాత్పర్యము, ఏక భావము. అందుకే అపోస్తలులు ఏం చేశారు తెలుసా? వారు కూడి ఉన్నప్పుడు వారికి ఏమైతే కలిగిందో, వారి సంఘంలో పేదలు ఎవరైనా ఉంటే వారికి కొంచెం పంచి సహకరించేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మీ దేహాలు దేవునికి సమర్పించి పరిశుద్ధము, ఆయనకు అనుకూలంగా మీరు మీ దేహాన్ని దేవునికి అప్పగించాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతాం. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే, ప్రతి మనిషి తన మనస్సాక్షిని దేవునికి ఇష్టమైనదిగా మలచాలి. భక్తిలో రెండో మెట్టు ఏంటి చెప్పండి? మనిషి దేవునికి అప్పగించుకోవాలి, అంటే శరీరం దేవునికి అప్పగించాలి. 2, మనస్సాక్షిని దేవునికి అప్పగించాలి. ఎందుకని? మనస్సాక్షిని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ, అంటే నెమ్మది, శాంతి, సమాధానం. మనస్సాక్షి బాగోలేకపోతే కోట్లు ఉన్నా ఏదో పోయింది అన్నట్టు మనం కృంగిపోతూ ఉంటాం. ఎన్ని ఉన్నా ఏం సుఖం, మనసుకు నెమ్మది లేదు అంటాం. మనసును ఎవరి మీద ఆనించాలి? యెషయా 26:3 ప్రకారంగా, ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, అందుకే నెమ్మది కలిగి ఉన్నాడు అంటాడు అక్కడ. కనుక మనకు నెమ్మది కావాలంటే మన మనసును దేవుని మీద పెట్టాలి, మన మనస్సాక్షిని మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? హెబ్రీ 10:21-22 వచనాలు మీరు గమనిస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైంది, జీవము గలది. మన శరీరం ఎందుకు సమర్పించాలంటే, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం వచ్చింది. దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనక, ఇప్పుడు దేవుడు నా ఎదురుగున్నారు అనుకుంటే నీ మనస్సాక్షి కల్మషంతో ఉంటుందా? శ్రేష్టమైనదిగా ఉంటుందా? శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనస్సాక్షి తేటగా ఉన్నోళ్ళు ముఖాలు తేటగా ఉంటాయి. నవ్వుతా ఉన్నాడంటే అర్థం ఏంటి? మనసు నెమ్మదిగా ఉంది, కపటం లేకుండా ఉంది, మనసారా నవ్వుతారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయములు గలవారును. అమ్మ, ఉదకం అంటే ఏంటి చెప్పండి? నిర్మలమైన ఉదకం అంటే శ్రేష్టమైన వాక్యం, తెల్లగా నిన్ను మార్చగలిగిన శ్రేష్టమైన దేవుని వాక్యం. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారును ఉండి విశ్వాస విషయంలో నా దేవుడు నాకు ఏదైతే ఆయనకు సమర్పించుకుని ఆయన కొరకు బ్రతుకుతున్నానో, నేను సమర్పించుకున్న దాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాలు నా కొరకు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గొనుగుడు రోగం అయితే ఏం ముట్టిద్ది? ఎప్పుడు అసూయ ద్వేషాలు అయితే ఏమొస్తాయి? ఎప్పుడు ఏదో ఒక దరిద్రాన్ని నెత్తి మీద మోసుకుంటూ తిరుగుతూ ఉంటే, ఆయన ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేస్తూ ఉంటాం. అయితే నేను ఒక మాట చెప్తున్నా, మనసును దేవుని మీద లగ్నము చేసి మనసును దేవునికి అప్పగించి సమాధానము కలిగి ఉంటూ ఈ మనస్సాక్షిని నిర్మలమైన వాక్యముతో స్నానము చేపిస్తూ ఏం చేయాలంట? దీన్ని విశ్వాస విషయంలో తప్పిపోకుండా కాపాడుకోవాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేహం ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. మనస్సాక్షిని ఏం చేయాలి?
కుళ్ళు కుసిద్ధం లేకుండా శ్రేష్టమైన నిర్మలమైన వాక్యముతోటి హృదయంలో దాచుకున్న వాక్యంతో కడుక్కుంటా శుద్ధి చేసుకుంటా కల్మషం లేకుండా ఇది దేవునికి అప్పగిస్తూ నమ్మకంగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఆయన శరీరం అను తెర ద్వారా నీకు రక్షణ ఏర్పాటు చేశాడు. ఆయన మరణించి సజీవుడు లేచింది ఎందుకు? దేవుళ్ళు అనబడిన వారిలో ఎవరో వారి కొరకు చచ్చిపోయిన వాళ్ళు లేరు. నీవు నేను నమ్మిన దేవుడు మన కొరకు మరణించి సజీవుడు లేచి కోడెల ద్వారా గొర్రెల ద్వారా రక్తంలో విమోచన లేదని ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి దేవునికి మనకి ఉన్న పాప వైరాగ్యాన్ని కొట్టివేసి ఈరోజు నీ దేహాన్ని దేవునికి ఇమ్మని, నీ యొక్క మనస్సాక్షిని దేవునికి ఇమ్మని, దేవుని మహిమ కొరకు జీవించమని, వాక్యంతో శుద్ధి చేసుకోమని ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ ఉండేవారంటే నా దేవునికి ఇష్టం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధమును అనుకూలంగా ఉండి దేహం అప్పగించాం. రెండోది ఏం అప్పగించాం? వాక్యం అనే ఉదకంతో స్నానం చేసి కల్మషం లేకుండా మనసాక్షిని అప్పగించాం. మూడవది ఆత్మను అప్పగించాలి. ఇప్పుడు ఆత్మను అప్పగించాలంటే మన వల్ల అయ్యే పనేనా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా, ఈ మాట ఏనండి, ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరీచ్ఛలు నెరవేర్చరు. ఈ మాట వినండి, శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి. అమ్మ గొడవ ఎక్కడ జరుగుతుంది? నేను ఆత్మీయ జీవితం జీవించాలనుకున్నా, ఎక్కడ జరుగుతుంది? శరీరానికి ఆత్మకి మన దగ్గర ఏమన్నా నల్లపిల్లి తెల్లపిల్లి అన్నాడంట. నల్లపిల్లి తెల్లపిల్లి ఏంటయ్యా అంటే, ఇటు శరీరం ఇటు ఆత్మ, ఈ రెండు గొడవలు ఆడుకుంటూ ఉంటాయి. మరి గొడవలు ఆడుకున్నప్పుడు దేన్ని మనం గెలిపిస్తాం? ఆత్మను గెలిపిస్తావా శరీరాన్ని గెలిపిస్తావా? శరీరాన్ని గెలిపిస్తాం. మాయ మాటలు చెప్పమాకండి. మీకు ఇంకో మాట చెప్పినా, కోడిగుడు తింటే దురద వస్తుందని నీకు తెలుసు. బంగారంలాగా తింటున్నారు మనోళ్ళు. ప్రాణం ఆగట్లా. అమ్మా ప్రాణం ఆగట్లా. నువ్వేమనుకుంటావు తెలుసా? ఆశ చంపుకోలేక ఈ ఒక్కసారి తింటాం. ఎప్పుడున్నా ఒక్కసారే. ఏముండదు, నియంత్రిత్వం ఉండదు మన దేహానికి. ఈ ఒక్కసారి ఎట్టొకటి తిని రేపు మానేద్దాం. ఇదే బుద్ధి చెప్పండి? నక్క బుద్ధి. పొద్దున్నే మొదలుకొని సాయంత్రం దాకా పుల్లగా అన్నం తింటుందంట, పాసిమన్నం తింటుందంట. ఏంటి? రేలకాయలు. ఇక మధ్యరాత్రి కాడ నుంచి కడుపులో నొప్పి వస్తుంట, కుహూ. ఇక అరుపో అరుపు అరుపో అరుపు. ఎన్నింటి దాకా? తెల్లవారుజామున మసక తెల్లారి 4 గంటల దాకా అరిపి, అక్కడి నుంచి అమ్మయ్య అని సొక్కిపోయి 7 దాకా పడుకుంటుందో, 8 దాకా పడుకుంటుందో, 10 దాకా పడుకుంటుందో తెలియదు. కానీ మళ్ళీ కడుపులో కరకర ఆకలి అవుతుంటే మళ్ళీ ఎవరున్నారు? రేల చెట్టు ఉంది. ఏం చేద్దాం? ఆకలి అవుతుంది. మరి ఎక్కడికి వెళ్తాం? మరి ఇప్పుడు ఏం చేద్దాం? వద్దు కావాలి కావాలి కావాలి, వద్దు కావాలి కావాలి కావాలి. అరే కడుపులో మండుతుంది. ఒక్కసారికి ఏమైందని మళ్ళీ ఫుల్లు, మళ్ళీ 12 గంటల నుంచి అరుపు. ఇదే కదా మన జీవితం అమ్మా, ఇదేగా మన జీవితం. ఈ ఆశ చంపుకోకుండా మనం ఏ విధంగానైతే తిండికి తెగబడతామో, ఈ మనసు కూడా ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మ కూడా ఇదే గొడవ వచ్చినప్పుడు శరీరంలో తెగిస్తాం మనం. తెలుసా మీకు? శరీరానికి ఏముంటుందో తెలుసా? ఏమైతే అది అయింది, ఏమైతే అది అయింది. ఒక డాక్టర్ గారు చెప్పారంట, అరే నువ్వు తాగు, మాకు అయ్యి నీకు దండం పెడతాను, నువ్వు తాగితే చచ్చిపోతారంటే తాగి మంచం మీద, అయ్యగారండి ఈ ఒక్కసారి ప్రార్థన చేయండి. అయ్యగారు అన్నాడు, నీకు 5 సార్లు చేసి ఇప్పటికి అంటాడు ఆయన. ఈ ఒక్కసారి చేయండి. ఓరు నాయన నిన్ను నమ్మనప్పుడు 5 సార్లు అయిపోయినాయి. దేవుణ్ణి మెప్పు పొందగలిగిన, దేవుని శక్తిని పొందుకోగలిగిన వ్యక్తిగా మనం ముందుముగాక. అందుకే శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి, ఈ రెండింటికి గొడవ వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే, సావో రేవో నేను నా ప్రభువు మాట మేరలేను. అమ్మా ఏ మాట మేరలేను? మొట్టమొదట బిలాము దగ్గరకు మోయాబు రాజైన బాలాకు పంపించిన మనుషులు వచ్చారు. ఏమయ్యా
దీవించబడిన వారిని నువ్వు శపించాలి అనగానే అన్నాడు, ఓయ్ నా ఇల్లు ఎంత ఉంది? 6 ఎకరం ఉంది. దైవజనుడి ఇల్లు చాలా గొప్పదే. 6 ఎకరం ఉంది. నా ఇల్లంతా బంగారం మీరిచ్చినా కానీ నేను నా దేవునికి వ్యతిరేకంగా పని చేయను అన్నాడు. అక్కడ ఆగాలిగా. అంతకంటే ప్రధానులు వచ్చారంట ఆ దేశానికి. ప్రధానులు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పెద్దోళ్ళు వచ్చారయ్యా. దేవుడు అంటాడు, ఎవడరా నాకంటే పెద్దోడా? నాకు అట్టే కనపడుతుందయ్యా. దేవుడు అన్నాడు, వద్దు. మళ్ళీ వెళ్ళాడు, వద్దు. మళ్ళీ వెళ్ళాడు, వద్దు. ఎలా అన్నాడు. పద్దాకి ఇసుకెత్తుంటే వెళ్తూ ఉండగా ఎవరున్నారు? దారిలో మరణ దూత ఉంది. శరీరానికి కూడా అదే జరుగుతుంది. దేవుని శరీరాన్ని సమర్పించుకోకుండా తెలియకూడని పనులకి, పిచ్చి పనులకి దేహాన్ని మనం అప్పగించిన కారణాన, మన మనసాక్షిని పాడు చేసుకున్న కారణాన మరణము సమీపంగా ఉంది. మన మరణానికి అప్పగించేవాడు కాదు మన దేవుడు. ఈ పోరాటాన్ని జయించి నువ్వు ఒక ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిగా నిలబడితే, ఇదిగో నా బిడ్డ. దావీదుని గురించి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. అమ్మ ఎవరు హృదయానుసారుడంట? అప్పటికి బెత్షెబా విషయంలో చెడ్డగా చేశాడు. తర్వాత తాను అనేక విషయాల్లో అవిధేయుడిగా ఉన్నాడు. కానీ ఎక్కి ఎక్కి ఏడ్చాడు, ఎక్కి ఎక్కి ఏడ్చాడు, ఎక్కి ఎక్కి ఏడ్చాడు. పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడు. కన్నీళ్లతో నా పరుపు కొట్టుకొని పోతుంది. ఎంత ఏడుపు ఏడ్చుంటాడు. 13 అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతను తొలగించి దావీదును రాజుగా ఏర్పరిచెను. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చేతులే దేవుని స్తోత్రం చెబుతా. ఒక చెడ్డోడిని దేవుడు ఎట్లా అనగలిగాడు? నా హృదయానుసారుడు అని అంటే పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో ఎక్కి ఎక్కి ఏడ్చాడు. పోయిన ఆత్మను పొందుకున్నాడు, పోయిన రక్షణ పొందుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ తాను పొందుకున్న తర్వాత చెప్పిన మాట దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో యెషయా కుమారుణ్ణి కనుక్కున్నాను, అతని పేరు దావీదు, అతను నా హృదయానుసారుగా జీవిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని మెచ్చుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు విషయంలో మీరు చూస్తే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఏం పేరు పెట్టాడు తెలుసా? నా ప్రియుడు. 10వ అధ్యాయంలో అంటాడు, దానియేలు నా ప్రియుడు అన్నాడు. దేవుడు అంటే ఇష్టమైన వాడు. ప్రియుడు అంటే ప్రేమించగలిగిన వాడు, ఇష్టమైన వాడు. ఈరోజు నేను చెప్తున్నా, నిన్ను దేవుడు మెచ్చుకుని ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండి, శరీరానికి నేను రుణస్తుని కాదు, నేను ఆత్మీయ బిడ్డను. ఆ రొట్టె తీసుకుంటే నాలోకి దెయ్యం ఎందుకు రావాలి? నేను దేవుని కొరకు నిలబడితే ఏ దెయ్యం నా జోలికి రాదుగా. దేవుని కొరకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవునికి ఇష్టమైన ఒక బిడ్డగా నువ్వు ఏం గెలిపించాలి? ఆత్మను గెలిపించాలి. ఏం ఓడించాలి? ఆత్మ చేత శరీర క్రియలను ఓడించాలి. అందుకే నువ్వు మొట్టమొదట ఏం చేయాలంటే, నీ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఉంచి దేవునికి అప్పగించాలి. రెండవది ఏం చేయాలి? నిర్మలమైన వాక్యంతో మనసాక్షిని శుద్ధి చేసుకొని కల్మషం లేని హృదయాన్ని దేవునికి అప్పగించాలి. మూడోది ఏం చేయాలి? ఆత్మ శరీరానికి గొడవ వచ్చినప్పుడు, నేను ఓడిపోతున్నానులే, నా వల్ల కాదులే, జారిపోతున్నానులే, రేలకాయది నేను నక్క గినక మళ్ళీ చెట్టుకెళ్ళి చూసినట్టు చూడకుండా శరీర కోరికలను చంపేసి ఆత్మ ద్వారా ఇప్పుడు మనము దేవుని పిల్లలుగా దేవుని పక్షాన వచ్చినట్లయితే మనకు గొప్ప జయం ఇవ్వబోతున్నాడా. సభలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. నేను ముగిస్తున్నా, గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. జయించువాణ్ణి నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమునందు నేను కూర్చునే ప్రకారము జయించువాణ్ణి నాతో కూడా నా ఒళ్ళో కూర్చొనిస్తా. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, నువ్వు జయించేవనుకు శరీరాన్ని, ఆత్మపక్షాన్ని నువ్వు నిలబడ్డావనుకో, నువ్వు ఎక్కడ కూర్చుంటావంట? నీ ఇష్టమైన మనవాడిని ఏం చేస్తా? నా బంగారం, నా కొండ అని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటావు.
ఒక ఆమె అంటుంది, వాడు అంతలా ఉంటావు అన్ని అటు కూర్చొని పెట్టుకుంటాడే. అంటే ప్రేమ ఎంతలా ఉన్నా ఎంత ఎత్తున్నా మన ప్రేమ ఏం చేస్తుంది, మన ఆ బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమించిన వారు ఒళ్ళో మనం కూర్చున్నట్లుగానే జయిస్తే మనల్ని యేసయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకొనుగాక. నేను యేసయ్య ఒళ్ళో కూర్చోవాలనుకుంటే మీ జీవితం భద్రంగా కాపాడుకోండి. వెళ్ళి కూర్చుందాం మనం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎన్ని లక్షల మంది కూర్చున్నా ఆయన ఓడి ఎంత పెద్దదో తెలుసా? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వు కట్టే మందిరం ఎంత నాకు నా మహిమ తగ్గించుకుని వస్తే తప్ప అన్నాడు. ఇప్పుడు అలాంటి ఒక గొప్ప దేవుని ఒళ్ళో మనమందరము ముందుముగాక. ఎప్పుడు ఉంటాం? ఆమేనంటే ఉంటామా? ఎప్పుడు? మొట్టమొదటిది పరిశుద్ధము, దేవునికి అనుకూలంగా ఉండి దేహం అప్పగించుకున్నప్పుడు. 2, మనస్సాక్షి వాక్యంతో శుద్ధి చేసుకొని కల్మషం లేకుండా ఉన్నప్పుడు. 3, మనము శరీరాన్ని పక్షంగా కాకుండా ఆత్మపక్షంగా నిలబడి నేను ఆత్మీయుణ్ణి అని ఈ లోకంలో సాక్షిగా ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను తండ్రి ఒళ్ళో కూర్చుందుముగాక. 2025 సంవత్సరాల నాడు ఆయన వచ్చి మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడు. ఎందుకో? నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండి వాళ్ళ తర్వాత ఇంకొకరిని తయారు చేస్తారు, వాళ్ళ తర్వాత ఇంకొకరిని తయారు చేస్తారు, వాళ్ళ తర్వాత ఇంకొకరిని తయారు చేస్తారు. ఈ రక్షించబడిన కోట్ల మందిని నేను తీసుకోబోతున్నానని నీ మీద ఆశ చేత ఆయన నిరీక్షణ పెట్టుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పొందే రక్షణ ఎవరి జోలికి వెళ్ళను, నేను పొందే రక్షణ ఎవరి జోలికి, ఈ తంతు ఉంది నీ వ్యవహారం. ఆయన ఏమన్నాడు తెలుసా? ఓ శిష్యులారా, నేను వెళ్తున్నా, ఆదరణకరమైన ఆత్మని మీ వద్దకు పంపుతా. మీరేం చేయాలో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చి నేనే సంగతులు చెప్పానో అవన్నీ వాళ్ళకి చెప్పి నాకు శిష్యులను చేయమని ఆయన చెప్పాడు. పరలోకాన్ని తీసుకెళ్దామని మనం సువార్త చెబుతుంటే వీళ్ళందరూ అంటున్నారు మా మతం మారుతున్నమాట. ఎవరు మారుతాం మనం? అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఫలానా పనులు చేయొద్దాడు, దవడ బగలు కొట్టడాడు. వీళ్ళు ఎవరంతా అమాయకులు ఉన్నారు? ఇది పరలోకానికి వెళ్ళే మార్గం, ప్రభు దగ్గర కూర్చునే శ్రేష్టమైన మార్గం. ఇది ఎవరిని ప్రలోభ పెట్టి తీసుకొచ్చేది కాదు. ఒకవేళ అలాగా తీసుకొస్తే దేవుడు చెప్పేవాళ్ళే. ఏమన్నారు ప్రకటన గ్రంథంలో? దుష్టుని దుష్టుడుగానే ఉండనేమో, దొంగను ఉండనేమో, వ్యభిచారిగానే ఉండనేమో, వారి క్రియలను బట్టి నేను వారికి తీర్పు తీరుస్తాను. ప్రకటన గ్రంథం 22:11 చదవండి. అన్యాయం చేయవాడుగానే ఉండనివ్వు, అపవిత్రుని ఇంకా అపవిత్రుగానే ఉండనివ్వు, నీతివంతుడిగానే ఉండనివ్వు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనివ్వు. నేను వస్తున్నా. మంచోడికి మంచి క్రియలకు తీర్పు, చెడ్డోడికి చెడ్డ క్రియలకు తీర్పు నేను ఇస్తాను అన్నాడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. అంతేగాని డబ్బులు ఇచ్చైనా సరే ఆ చెడ్డోడిని మీరు మంచోడిని చేయండి అన్నాడా? ఒకవేళ అలాగ డబ్బులు ఇస్తే మారిపోయేది అయితే, ఒకవేళ మతం మార్చాలని ఒకవేళ మనం ఎవరినైనా ముంచితే వాళ్ళు మనల్ని ముంచుతారు తప్ప వారు పొరపాటున పరలోకం వెళ్ళలేరు. కనుక ప్రభు మాటలు యందు విశ్వాసం ఉంచి ఈ 3 రీతులుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు బహుగా వర్ధిల్ల చేయునుగాక. పరలోకం వెళ్ళే మార్గంలో నీవు నడిచి అనేకుల్ని ప్రభు కొరకు నువ్వు సంపాదించినట్లయితే మనమందరము నిత్య నరకము, సాతానికి వాడు అనుచరులకేయబడి నరకములో మన ప్రజలను చూడకుండా పరిశుద్ధమైన దేవుని సంఘముగా మనమందరము ఆయన ఒళ్ళో కూర్చొని ఆయన మహిమ కొరకు పరలోక రాజ్యంలో ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, వాక్యమైన దేవా, మీరే మాతో మాట్లాడినందుకు మీ కోట్ల స్తోత్రాలు. మీ పరిశుద్ధ బలమును బట్టి మమ్మల్ని బలపరిచి నీ కొరకు సాక్షిగా నిలబెట్టండి అయ్యా. మొదటగా మా దేహం మీకు అప్పగించుకోవాలి, పరిశుద్ధంగా అనుకూలంగా చేసి. రెండవదిగా వాక్యమని ఆ ఉదక స్నానం చేసి మా మనస్సాక్షిని మీకు అప్పగించాలి. మూడవదిగా మేము శరీర సంబంధులైన వ్యక్తులుగా, శరీరానికి బానిసలుగా, పాపానికి బానిసలుగా మళ్ళీ అమ్మబడకుండా ఆత్మలో తీవ్రత కలిగి మేము మీ పక్షాన ఉండాలి. మేము జయించాలయ్యా. అలాగ జయిస్తే మమ్మల్ని పరలోక వారసులుగా మమ్మల్ని చేస్తానన్నారు. కనుక మేము పరలోకం చేరేదాకా మా వలె అనేకుల్ని మార్చి నీ కొరకు సంపాదించి పరలోకానికి తీసుకెళ్ళగలిగిన కృప మాకు కలుగునుగాక. అటు కృపా భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.